వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్ అని ఉంటాయి. అండ్ అంటే రెండు యాంపర్సెంట్ సింబల్స్, ఆర్ అంటే రెండు పైప్ సింబల్స్. పైప్ సింబల్ అంటే మీకు బ్యాక్ స్పేస్ కింద కనబడుతూ ఉంటుంది. మూడోది నాట్ ఆపరేటర్. నాట్ అంటే 1 పైన ఉంటుంది. షిఫ్ట్ కొట్టి 1 కొడితే నాట్ వస్తుంది అనమాట. దీన్ని ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఏదో అంటాం. రైట్. ఇక్కడ ఫస్ట్ అసలు లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసుకోవడానికి. అంటే ఫస్ట్ అండ్ ఆపరేటర్ గురించి చూద్దాం. అండ్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇప్పుడు నేను ఇలా పిలుస్తున్నాను, ఏ అండ్ బి ఇటు రండి అంటే మీనింగ్ ఏంటి? ఇద్దరు రావాలని. ఎవరో ఒకళ్ళు వస్తే అవుతుందా? అవ్వదు. అలాగే ఏజ్ నా సైట్లోకి నాకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎలిజిబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉండాలి, ప్లస్ శాలరీ వచ్చేసి గ్రేటర్ దాన్ 20,000 ఉండాలి, లేకపోతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000. అప్పుడే నాకు ఎలిజిబుల్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని రావాలి. దాని పర్పస్ ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఫస్ట్ ఇంతవరకు ఇక్కడ ఏబిసి అంటే ఏజ్, శాలరీ అని డైరెక్ట్గా ఇచ్చేసేటోళ్ళం కదా. అలా కాకుండా ఇప్పుడు ఫామ్స్ అంటే ఇన్పుట్ టైపులు తీసుకుని చేద్దాం. ఫస్ట్ HTMLలో ఏజ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, వాల్యూలో మీకు ఏదైనా కావాలంటే ఇవ్వండి, లేకపోతే ఏమి ఇవ్వండి. వాల్యూ ఐడి ఈక్వల్స్ టు P2 BR ట్యాగ్. సో నేను ఇక్కడ ఒక ఫామ్ని క్రియేట్ చేశాను. ఫామ్ అంటే టెక్స్ట్ బాక్సెస్. ఏ శాల్ కంట్రీ, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, వాల్యూ ఈక్వల్స్ టు సంథింగ్, ఐడి ఈక్వల్స్ టు P4. సో ఏజ్కి ఐడి ఎంత? P2, శాల్కి P3, కంట్రీకి P4. సో ఇందులో మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఏలోకి, బిలోకి, సిలోకి సేవ్ చేయాలి. ఓకేనా? ఏ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి P2 డాట్ వాల్యూ అంటే మనం P2 అనే ఐడి దగ్గర ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తున్నామో అది వచ్చి ఏలోకి సేవ్ అవుతుంది, అలాగే బిలోకి, అలాగే సిలోకి సేవ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? నాకు సి అనేది ఇక్కడ అవసరం లేదు, తీసేస్తున్నాను. రైట్. ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 అయితే, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అంటే ఏజ్ అనేది ఏ కన్నా పెద్దగా ఉంటే, అండ్ ఆపరేటర్ అంటే రెండు, అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 20,000. సో అప్పుడే నాకు ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఉండే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఏజ్ 90 ఇస్తున్నాను, 19, శాలరీ 23,000 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది? ఎలిజిబుల్. సో నేను ఏజ్ ఇక్కడ 17 అనే ఇస్తున్నాను. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకలా? ఇక్కడ చూడండి, ఇక్కడ 17, 23,000 కదా. సో ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? లేదు కదా. అందుకని ఈ స్టేట్మెంట్ మొత్తం ఏమవుతుంది? ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఎలిజిబుల్ అవుతాం. ఇంకో కండిషన్ కూడా కావాలి. నాకు ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉండాలి, శాలరీ గ్రేటర్ దాన్ 20,000 ఉండాలి, అండ్ లొకేషన్ ఇండియా కూడా ఉండాలి. సో అందుకని నేను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి ఈక్వల్స్ టు P4 అని తీసుకుంటున్నాను. ఆ P4ని సిలోకి వచ్చి సేవ్ చేస్తున్నాను. సో అండ్ సి డబుల్ ఈక్వల్స్ టు, సో మనకు టెక్స్ట్ కదా, ఇండియా. సో ఇప్పుడు చూడండి, ఏజ్ 19, శాలరీ 22,000. సో ట్రై ఇట్ కొడుతున్నాను. అంటే నాట్ ఎలిజిబుల్ అని, ఎందుకు? ఈ కంట్రీలో ఏమీ ఎంటర్ చేయలేదు కదా. ఇండియా, ఇప్పుడు ఇండియా అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎలిజిబుల్ అవుతుంది. ఇండియా కాకుండా చైనా ఇస్తున్నాను, నాట్ ఎలిజిబుల్. లేకపోతే ఇక్కడ ఇండియా ఇచ్చి ఇక్కడ శాలరీ ఒకటి మాత్రం 17 అని ఇస్తున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎనీ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో అవుట్పుట్ ఈజ్ ఫాల్స్, నాట్ ఎలిజిబుల్. అన్నీ కూడా ట్రూ అవుతేనే మనకి ఎలిజిబుల్ అనేది వస్తుంది. సో థ్యాంక్స్. మళ్ళీ ఇంకో ఆపరేటర్ ఏముందంటే ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే
ఏ కండిషన్ ట్రూ అయినా, అంటే ఏజ్ ట్రూ అయినా, శాలరీ ట్రూ అయినా, కంట్రీ ఏదో ఒకటి ట్రూ అయితే మనకు అవుట్పుట్ ట్రూ అయిపోద్ది. అంటే నాకు ఏజ్ గ్రేటర్ దాన్ 18 అన్నా ఉండాలి, లేకపోతే శాలరీ 20,000 కన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే కంట్రీ నుంచి ఇండియా అయినా ఉండాలి. ఈ 3 కండిషన్లో ఏది ఒక్కటి ట్రూ అయినా, ఏది ఒక్కటి సాటిస్ఫై అయినా మనకి అవుట్పుట్ ఓకే అని వచ్చేస్తుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ ఆర్ ఆపరేటర్ రాస్తాను. ఆర్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 20,000 ఆర్ సి డబుల్ ఈక్వల్స్ టు ఇండియా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏజ్ 22 అని ఇస్తున్నాను, శాలరీ వచ్చేసి 12 రూపాయలు, కంట్రీ వచ్చేసి ఏ అని ఇస్తున్నాను, కంట్రీ చైనా. ఇప్పుడు ఒక కండిషన్ ట్రూ అయింది కదా, అందుకని ఎలిజిబుల్. సో ఇది కూడా నేను 12 ఇస్తే అంటే 18 కన్నా తక్కువ ఉంది కాబట్టి అప్పుడు నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండియా ఇచ్చేస్తున్నాను కంట్రీ దగ్గర. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ 2 ఫాల్స్ అయినా మనకు సంబంధం లేదు, ఏదో ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎలిజిబుల్ వచ్చేస్తుంది. ఓకే, సో మనకి అప్పుడప్పుడు నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఏజ్ గ్రేటర్ దాన్ 18,000 ఉండాలి, శాలరీ 20,000 ఉండాలి, కంట్రీ వచ్చి ఇండియా అయినా ఉండొచ్చు, చైనా అయినా ఇండియా లేకపోతే చైనా అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే యుఎస్ఏ అయినా ఉండొచ్చు. అప్పుడు ఎలా రాస్తాము, ఇది బ్రాకెట్లో పెట్టుకొని వీటిని అండ్ ఆపరేటర్స్ ఇచ్చేస్తున్నాము. అండ్ ఈ 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి కంపల్సరీగా. బి ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ సి ఇండియా అయినా ఉండొచ్చు, లేకపోతే చైనా ఉండొచ్చు. సో ఇక్కడ నేను పైప్ సింబల్ ఇచ్చేస్తున్నాను, సి డబుల్ ఈక్వల్స్ టు చైనా అని కాకుండా కొంతమంది క్యాపిటల్ ఇండియా అని కూడా టైప్ చేస్తారుగా, క్యాపిటల్ INDIA, లేకపోతే కొంతమంది స్మాల్ ఇండియా అని అంటే అన్ని క్యాపిటల్లో టైప్ చేస్తారుగా, సి డబుల్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి, ఈ 3 ఒక బ్రాకెట్లో పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈ కండిషన్లో ఏది ట్రూ అయినా సరే ఇక్కడికి ట్రూ వచ్చేస్తుంది. తర్వాత ఇది ట్రూ అయితేనే, 3 ట్రూ అయితేనే మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఏజ్ 19 ఇస్తున్నాను, శాలరీ 15 lakhs ఇస్తున్నాను. సో కంట్రీ వచ్చేసి ఇండియా. కొంతమంది స్మాల్ ఇండియాతో టైప్ చేస్తారు కాబట్టి ట్రై ఇట్. సారీ, సో ఇక్కడ ఒక బ్రాకెట్ ఉండాలి, బ్రాకెట్ పోయింది. సో ఏజ్ 19, శాలరీ 23,000, కంట్రీ వచ్చి ఇండియా. ఓకే కదా, ఎలిజిబుల్. ఇదిలా కాకుండా నేను కొంతమంది క్యాపిటల్ ఇండియా అని టైప్ చేస్తారు, ఇండియా. సో ఇప్పుడు కూడా ఎలిజిబులే. అలా కాకుండా కొంతమంది IND క్యాపిటల్ ఇచ్చేసారు అనుకున్నాం, ఇప్పుడు ఇట్ నాట్ ఎలిజిబుల్. ఎందుకు, ఈ కండిషన్స్లో ఇప్పుడు ఇక్కడ ఇండియా ఈ 3 కండిషన్లో ఏదో ఒకటి ట్రూ అయి ఉండాలి, ఏది ట్రూ అవ్వలేదు కాబట్టి మొత్తం ఇది ట్రూ ఇది ఫాల్స్ అయిపోయింది. సో 3 కండిషన్లో ఏదో ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి అందులో ఏది ప్రింట్అవుట్ కాదు, నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ వేగా మనం ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సి ఈక్వల్స్ టు చైనా అని ఇస్తున్నాం, సో ఇక్కడ సి ఈక్వల్స్ టు USA అని ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి ఫామ్. సో మీరు ఈ కోడ్లో ఏదైనా ఎడిట్ చేస్తే మాత్రం కంపల్సరీగా సేవ్ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ శాలరీ 19 ఇస్తున్నాను, శాలరీ వచ్చి 22,000 అండ్ కంట్రీ వచ్చి USA ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, USA ఓకే కదా, మనకి ఎలిజిబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఏజ్ ఓన్లీ 17 ఇస్తున్నా, ఇప్పుడు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ 19, సో ఇక్కడ వచ్చేసి పాక్ అని ఇస్తున్నా, ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఇండియా INDIA, ఇప్పుడు ఎలిజిబుల్. ఓకే, సో మనకి ఇంకో ఆపరేటర్ ఉంది, నాట్ ఆపరేటర్. నాట్ ఆపరేటర్ ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తామంటే ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ ఎగ్జిక్యూట్ అవడానికి. ఇక్కడ చూడండి, నాకు ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే
ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, నాకు నాట్ గ్రేటర్ దాన్ 18 అయితేనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. అందుకని నేను ఇవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ ఏజ్ ఈజ్ చూడండి, ఇక్కడ 18 రన్. సో ఏజ్ అనేది ఇక్కడ 17 ఇస్తున్నాను, ఏమవుతుంది నాట్ ఎలిజిబుల్. అదే 19 ఇస్తే ఎలిజిబుల్ వస్తుంది. కాకపోతే నాకు రివర్స్లో రావాలి, అందుకని అప్పుడు నాట్ ఆపరేటర్ని ఇచ్చేసుకోవచ్చు. నాట్ అంటే 1 పైన ఉండేది. ఇప్పుడు ఏంటి మీనింగ్, ఈ కండిషన్ ట్రూ అయితే మొత్తం ఫాల్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 18, ట్రూ నాట్ అంటే ఫాల్స్ అని, ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఎగ్జాక్ట్గా రివర్స్లో రన్ అవుతూ ఉంటారు. 19 నాట్ ఎలిజిబుల్, అదే 17 అయితే ఎలిజిబుల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.